శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడి కరపత్రాల విడుదల. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల కేంద్రం నందు గత నెల 27వ తేదీ శివరామకృష్ణ న్యాయవాది హైకోర్టు బహుజన చైతన్య వేదికపై హిందూపురం 1 టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు చేసిన దుర్మార్గమైన చర్యకు సంబంధించి దాదాపు 24 రోజులు కావస్తున్న దాడి చేసిన హిందూపురం సిఐ రాజగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవడంలోనూ మరియు బాధితుడైన న్యాయవాది హైకోర్టు శివరామకృష్ణకి న్యాయం చేయడంలోనూ ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థ చూపుతున్న వివక్షతని ఖండిస్తూ 21/8/2026 శుక్రవారం నాడు వివిధ దళిత సంఘాలు బహుజన సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాల్ని పెనుగొండ మండల కేంద్రంలో గల అంబేద్కర్ కూడలి నందు వివిధ దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్లు, సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు రామాంజనేయులు, సోమందేపల్లి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, రాంపురం రామాంజనేయులు, ఆర్ఎస్ నరసింహులు, శివ ఆంజనేయులు, కదిరప్ప, లక్ష్మణ్ నాయక్, ఎల్ఐసి లక్ష్మణ్ నాయక్, పవన్ కుమార్, శశి, రాజులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అనేక ఉద్యమాలు చేశాం, అనేక యూట్యూబ్లో వచ్చింది, టీవీలో వచ్చింది. ఎస్పీ గారు మీరు స్పందించాలి. సిఐ రాజగోపాల్ నాయుడు గారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? మాకు సమాధానం కావాలి. మా దళిత బిడ్డని మీరు అనుసూతులు వ్యాఖ్యలు చేసి దాడి చేస్తే సిఐ రాజగోపాల్ నాయుడిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు? ఎస్ఐహెచ్ కేసు ఎందుకు పెట్టలేదు? మేము అడుగుతున్నాం. దర్శకాలను ఆడుతున్నాం, బాధకుతుంటారు, ఎంఆర్పీఎస్ నాయకులు ఆడుతున్నాం. సీఎం గారు పెద్ద మాటగా చెప్పుకుంటారు. హోమ్ మినిస్టర్